కుమార్ వివరాలు. వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మామిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతనోబా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ముఖ్య ఉగ్రన్న సింహారెడ్డి, మేయర్ గంగారు చేత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు బాగున్నారు. Can't sit at home after working for 30 years. More and more from Mongols. అయినా కానీ ఈ స్కీమ్స్ సంబంధించి అన్ని కూడా రివ్యూ చేస్తుంటారు. గత కొన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ప్రపోజల్స్ ఇస్తే డెఫినెట్లీ విల్ శాంక్షన్ సార్. అలాగే లాస్ట్ టైం హార్బర్ 20 పాయింట్ ప్రోగ్రామ్ గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ జేసీ గారికి, అలాగే మిగతా సభ్యులందరూ కూడా నమస్కారాలు. నిన్నటి రోజు 99,000 బెనిఫిషరీస్ గ్రామ సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి, వాళ్ళు అడిగే ప్రాబ్లమ్స్కి క్లియర్ కట్గా నా కాన్స్టిట్యున్సీ అని అడిగారు సార్. సో ఇప్పుడు మనకి లాస్ట్ టైం మీటింగ్ జరుపుతూ మనకి అగ్రికల్చర్ సీజన్ నడుస్తుంది. మనం ఎలా అయితే సమ్మర్ లో మంచినీళ్ళతో మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం, మోగజీ వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వసూలు లాస్ట్ ఇయర్ మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద 228 కోట్లు ఇప్పటి వరకు మనం FTOs అప్లోడ్ చేసాం సార్, అందిస్తున్నాం సార్. కంపల్సరీ అండి 6 to 11 పెట్టుకున్నప్పుడు టైమింగ్స్ కూడా మీకు కూడా చెరువుల్లో కాకుండా బయట కూడా మనకి పర్మిషన్ లేదు, కానీ ఇంకొక టాస్క్ తో కలుపుకొని అయితే మనకి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా పరిశీలించడం జరిగింది సార్. సో ఈ నీటి తోటల నిర్మాణం ప్రధానంగా మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ సోర్స్ ఎక్కడ ఉందో నింపుతారు సార్. ఇప్పుడు మనుషులకి ఎలా అయితే ట్యాంకర్స్ ద్వారా ఇస్తున్నారో వీటిని కూడా మనం అదే ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ పైప్ ద్వారా వాటర్ పెడతారు. వాటర్ సోర్స్ లేని కూడా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ట్యాంకర్ 10 days లో ఈ 1450 తొట్లు కూడా కంప్లీట్ చేసి ఈ మోగజీ వాళ్ళకి ఎండాకాలం దాహాన్ని తీర్చేదానికి గౌరవ సీఎం చూసుకుంటే మెటీరియల్ కాంపోనెంట్ 10 crores, 15 crores, 20 crores అవుతున్నాయి సార్. ఒక ఇంపార్టెంట్ థింగ్ సార్, గౌరవ కలెక్టర్ మేడం గారు స్టేట్ లోనే ఒక కొత్త ఇనిషియేటివ్ మెటీరియల్ కాంపోనెంట్ మా ప్రాంతంలో నీటి ఎత్తడి నుంచి 100% ఫ్రీ అయినాం. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు పొదిల్లో ఒక సూచనల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నామినేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఈ మెరిట్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దిశ కమిటీ అనేది జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి స్థానికంగా ఉన్న ఎంపీ చైర్మన్ గాను, మరొక ఎంపీ ఉంటే కో చైర్మన్ గాను కూడా పెట్టడం అనేది ఆనవాయితీ. అది అందుకు కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీ మామిడి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదర్ డిస్ట్రిక్ట్ HODs, MPPs అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్, బికాస్ ఇప్పుడు నెక్స్ట్ 3 monthsకు మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి RWS డిపార్ట్మెంట్ సెకండ్ ఎజెండాగా తీసుకుంటాం సార్. థర్డ్ మనకు హౌసింగ్ 3 monthsకి మనకు
ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు. థర్డ్ హౌసింగ్, అదేవిధంగా మనకు ఏపీసీపీడీసీఎల్ నుంచి మనకు ఇప్పుడు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే మన జిల్లాలో 80,000 చేయాల్సి ఉంది. సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము. ఇంకా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి అన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాము. ఈ మీటింగ్లో చాలా ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరగాలి. దానికి అన్ని డీటెయిల్స్తో అందరూ హెచ్ఓడీస్ వచ్చి ఉన్నారు. సో వితిన్ 1.5 hours to 2 hours అన్ని అజెండా ఐటమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ సిఇఓ జెడ్పీ టు స్టార్ట్ ద మీటింగ్. పార్లమెంట్ నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. దీనికి కో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారియా గారు రావటం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, మేయర్ గారు కూడా సుజాత గారు, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సంతనూతులపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2O కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. ఇట్లా ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవి కాలం అంతా కూడా ఈ వేసవి కాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జర్నలిస్ట్ సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బరావు అన్నారు. స్థానిక మల్లయ్యలింగంలో జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీడబ్ల్యూజే చేసిన మిత్రులకు సభాలంకరించిన రమణ గారికి, కార్యదర్శి కనకయ్య గారికి, అదేవిధంగా కలెక్టర్ సోమసుందర్ గారికి, ఆల్పాడు సురేష్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు, రేపు ఏదైతే ఈ రాష్ట్ర మహాసభలను ఒక
ఒంగోలులో అట్లాగే అందరూ ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభలు 2 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించి విజయవంతమయ్యాం. అది అందరూ టీం వర్క్గా చేసి చిత్రహింసలకు చేశారు. మీరు ఇమీడియట్గా స్పందించారు. 2019, 2024 మధ్య జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. జర్నలిస్ట్ అంటే APUWJ అని అంటారు. మిగతా అది పెద్దగా పట్టించుకోసారు. ప్రసాద్ అలాగే సుబ్బారావు గారి మీడియా దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి APWJ రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనున్నది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో APWJ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఆ నివేదిక, ఆ నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని, అందుకు గాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా అది జాప్యం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్లకు అక్రిడేషన్లు, యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఎలా ఇవ్వాలి, అందుట్లో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌటు రాష్ట్ర సమాచార శాఖకు వచ్చింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉండి యూట్యూబో PDF నిర్వహిస్తున్న వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్ చేయమని మనం కోరుతున్నాం. వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ, వచ్చే నెల మొదటి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ అక్రిడేషన్ నిబంధనల్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే APUWJ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ నమోదు చేసుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘ నాయకులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలాజీ నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, శ్రీహరి తదితరులు బాగున్నారు. ఈరోజు ఒంగోలు గిరిజన భవన్ నందు ఈ శ్రమ కార్డ్స్ కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్డు చాలా మంచి పథకాన్ని అనుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఇది శ్రామికులకి, కూలీ
కార్మికులకి ఒక వరంగా మనం దీన్ని పరిగణించాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కూలీలు, ఎస్పెషలీ భవన కార్మికులైతేనేమి, చిన్న చిన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళైతేనేమి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, అదేవిధంగా కూలీలు అంటే మెకానిక్, లేకపోతే కనుక చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తోపుడు పనులు చేసుకుంటూ, ఈ విధంగా అనేక మంది కూలీలు పొరపాటున వాళ్ళ ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు పడినా, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినా, వాటి వల్ల వారికి మరణం సంభవించినా, లేదా అంగవైకల్యం కలిగినా కూడా చాలామంది ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టుడుతున్నారు. వారిని పట్టించుకునే వారిని పట్టించుకునే వాడు ఎవరు లేరు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ శ్రమ కార్డుని నిజంగా ఒక వరంగా గుర్తించాలి. ఈ పథకంలో ఎవరైతే చేరుతారో వారు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు, అంగవైకల్యం కలిగితే 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఉచితంగా వారికి ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రామికుడు, ప్రతి ఒక్క రైతు కూలీలు, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా వాళ్ళు ఉపయోగించుకోవడం కాకుండా పక్కన వాళ్ళని కూడా ప్రోత్సహించి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ని ప్రోత్సహిస్తూ వారికి దగ్గర పోయి ఎంకరేజ్ చేస్తూ వారందరికీ ఉచితంగా ఎంతోమంది ఈరోజు 50 మందికి ఉచితంగా మన ఈగా శ్రీనివాసరావు గారు మరియు వారి మిత్రబృందం అంతా కూడాను ఈరోజు పంపిణీ చేస్తుందంటే చాలా గొప్ప విషయం. అందున యానాది కమ్యూనిటీ, గిరిజన కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలకి ఈ విషయం తెలియదు, వారికి ఈ విషయం మీద అవగాహన కూడా లేదు. కాబట్టి వారికి ఈ అవకాశాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రోత్సహించి వారికి కార్డుని అందించినందుకు ముఖ్యంగా ఈగా శ్రీనివాసరావు మరియు వాళ్ళ బృందానికి అందరికీ కూడాను మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా వంతు కూడా తప్పకుండా ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వీరికి ఇంకా ఎక్కడికైనా కూడా ఎవరికైనా శ్రామికులకి ఈ కార్డు ఇచ్చేవాడైతే మేము కూడా వారికి చేదోడు వాదుడుగా ఉంటూ మేము మా సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల్లో చాలామంది ఈ శ్రమ కార్డులు అనేవి లేవు. ఈ భారతదేశంలో 2024లో 1,20,00,000 మంది దాకా ఇది ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు 2025కి 30 కోట్ల మందికి రిజిస్ట్రేషన్ జరిగింది. కానీ మా గిరిజనులకి, మా కుల సంఘ నాయకులకు కూడా ఈ శ్రమ కార్డు అంటే ఏంటో తెలియదు, ఈ శ్రమ కార్డు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవటం కూడా తెలియదు. సో ఎంప్లాయీస్గా, కుల సంఘ నాయకులుగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. చదువుకొని జ్ఞానం ఉన్న మనం గ్రామం ఫ్లోర్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చేసి ఈ శ్రమ కార్డులు ప్రతి ఒక్క కార్మికుడికి ఇప్పించాలన్న నినాదంతో 2 డేస్ బ్యాక్ ఈతముక్కలు అనే గ్రామంలో ఒక 50 మందికి స్వచ్ఛందంగా మా ఆర్గనైజేషన్ నుంచి కొట్టి ప్రింట్ తీసి వారికి పంచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన సంఘాలు మొత్తం ఒక నినాదంతో మన గిరిజన ప్రజలు కూడా ఫ్లోర్ లెవెల్లోనే ఈ కార్మిక వ్యవస్థలో ఎక్కువగా పనిచేస్తున్నారు. వీరందరికీ ఆ కార్డులు ఇప్పించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ శ్రమ పోర్టులో 12 సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నవి. పిఎం ఆశా బీమా యోజన, పిఎం జీవన్ జ్యోతి యోజన, పిఎం స్వనిధి ఆవాజ్ యోజన, ఇలా అనేక 12 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఈ శ్రమ పోర్టులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రభుత్వం నుంచి ఈ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళే ఎంటర్ అయ్యి ఈ ప్రజలకు కొట్టించాలని ప్రభుత్వాన్ని, ఈ లేబర్ డిపార్ట్మెంట్ కూడా కోర్సు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి
పశ్చిమ బైపాస్ రోడ్ నిర్మాణం ప్రతిపాదనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతలంబర్ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందే మన ఈ బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ దగ్గరలోనే దీన్ని మ్యాచ్ చేసేట్టుగా ఇచ్చేసాం. 2.5 kilometers ఫర్దర్ ఇంకా మనం ఫీల్డ్లోకి వెళ్తే కనుక ఈ మొత్తం 11 రోడ్లు ఉన్నాయండి. ఈ 11 రోడ్ల మీద పియూపీలు కానీ వియూపీలు కానీ లేకపోతే ఎల్వీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 1000 crores అవుతుంది కదా. ఈ 22 kilometers అయితే అరౌండ్ 800, 850, 22 అయితే 1000 అయిపోతుంది సార్. రోడ్డు మీద ఎక్కడ కట్టైనా హాఫ్ కట్ చేసినా కూడా ఒంగోలుకే ఇచ్చుండాలి. ఇది సార్ ముంగమూరు రోడ్డు పైన గ్రీన్ ఇచ్చిన పైన ఒంగోలు రోడ్ లెఫ్ట్ సైడ్ అది ఇంపార్టెంట్ రోడ్. ముంగమూరు రోడ్ ఇక్కడ నుంచి 10,000 to 1850 అది ఫోర్లేన్ జరగాలి సార్. అక్కడ ఒంగోలు నుంచి ఫోర్లేన్ ఎక్కడ ముంగమూరు సజెషన్ ఏంటిదంటే ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ డొంకలు గింకలు 60-100 feet ఉన్నాయి. There is a possibility they have to study sir and they can visit here. So just at least 50-20. So about 600-700. 600-700 crores we can calculate. Oh, very good. Right. Sir, more than vehicles, Seemakurthi నుంచి really big vehicles. Justification on అదే ఇన్ని వెహికల్స్ వస్తున్నాయి అండ్ ఇట్ ఇస్ ఏ గ్రానైట్ వెహికల్స్. దానికి ఏంటంటే మల్టీ యాక్సిల్ వెహికల్స్. దానికి ఏంటంటే ఈక్వలెంట్ షుడ్ జాయిన్ ఎన్హెచ్. అంటే చేయాలంటే సిటీలో వస్తుంది, కంజెషన్ అవుతుంది, యాక్సిడెంట్స్ ప్రోన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దగ్గర అంటే మన ఆర్బీ దగ్గర ఎవరి ఇయర్ చేస్తారు, ఎవరి 6 months కి చేస్తుంటారు ట్రాఫిక్ సర్వే. ఆ డేటా లేట్. సో when could we meet again? ఉండాలి ప్లస్ కొండేపి అందరూ పెట్టుకొని మాకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలే దీని ఏరియా యూజ్ చేసేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈస్టర్న్ సైడ్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఫ్లైఓవర్ అదంతా కూడా జనరల్ ఇప్పుడు మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఇయర్ అంతా కూడా ఇప్పుడు మన అమరావతి అవుటర్ రింగ్ రోడ్ చూస్తున్నాం కూడా 16,000 crores అండ్ మన పోర్ట్ నిజాంపట్నం టు గుంటూరు పోర్ట్ కనెక్ట్ 50 kilometers చేస్తున్నాం. అండ్ అనదర్ ఇస్ వినుకొండ బ్యాంక్. సో కొంచెం దీన్ని కాన్సంట్రేట్ చేయండి. 20,000 ప్రయారిటీ పెట్టుకోండి. డెఫినెట్లీ సార్ వెనెవర్ ఇస్ రిక్వైర్డ్. సో యా ప్లీజ్ షేర్ మై థాంక్యూ సార్. థాంక్యూ. ఏ మారండి సార్. నేరుగా రండి. కాంప్లెక్స్ వివాదాల సమాప్తం.